హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి బాలింతలకు పెట్టే మటన్ కీమా కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు, కారం, ధనియాలు, గసగసాలు అండి. ముందుగా మనం మిక్సీ జార్లో కొన్ని గసగసాలు, అలానే ధనియాలు, జీలకర్ర పౌడర్ చేసుకోవాలండి. ఎందుకంటే గసగసాలు అనేవి నలగవండి, అందుకని ముందుగా పౌడర్ చేసుకుంటే నలిగిపోతాయి. ఈ విధంగా నలిగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయల రెబ్బలను కూడా యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని ఆయిల్ అనేది గానుని వాడాలండి. గానుని వాడితే నడడానికి చాలా బలం ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ పేస్ట్ని ఈ గానులో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మరిగిన తర్వాత ఇది ఇప్పుడు పచ్చివాసన అనేది పోవాలండి. ఈ పేస్ట్ అంతా మొత్తం చూడండి, ఈ విధంగా మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మటన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, కీమా ఇలా శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పట్టే వరకు మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి. గాను చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఈ కీమా తినడం వల్ల పిల్లలకు కూడా పాలు బాగా పడతాయండి. బాలింతలు తినడం వల్ల చాలా మంచిదండి, బలం కూడా. ఇప్పుడు కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని కారం తక్కువనే వేసుకోవాలండి, లేదంటే మంచిది కాదు పిల్లలకి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ తర్వాత ఎయిర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత కొన్ని లైట్గా వాటర్ ఉంటాయండి. ఆ వాటర్ అనేవి పోయే వరకు కూడా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ వెలిగించుకుని మళ్ళీ కర్రీ అనేది దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలండి. స్టవ్ మీద ఆ వాటర్ అన్నీ పోయే వరకు ఉంచుకోవాలి. ఉప్పు, కొంచెం కారం లైట్గానే వేసుకోండి. మంత్స్ పెరిగే కొద్దీ మనం 3 months వరకు కొంచెం కారం అనేది తగ్గించుకుని ఉంచుకోవాలండి. ఈ విధంగా మొత్తం కర్రీ వండేసుకోవాలండి. అంతే అండి, చాలా బాగుంటుంది. బాలింతలు ఈ విధంగానే తినాలండి, చాలా మంచిది. మసాలాలు ఏమీ ఎక్కువ వేసుకోవద్దు. పిల్లలకి పాలు కూడా బాగా పడతాయండి ఇది తినడం వల్ల. మనకు కూడా చాలా మంచిది నడడానికి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. మటన్ కీమా కర్రీ బాలింతలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.